ఏపీలో 3 పార్టీల రాజకీయం రంజుగా మారింది. అయితే కూటమి అధినేతలు కలిసే ఉన్నా కార్యకర్తల మధ్య మాత్రం గ్యాప్ పెరుగుతుంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మళ్లీ టీడీపీ జనసేనను ఏకం చేస్తున్నారు. ఆ 2 పార్టీల మధ్య పెరిగిన గ్యాప్ ను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇంతకీ జగన్ చేసిన తప్పేంటి? టీడీపీ జనసేనకు ఏ విధంగా ఆయన మేలు చేస్తున్నారు? మూడు పార్టీల వ్యవస్థగా ఏపీ రాజకీయం. టీడీపీ జనసేన మధ్య పెరిగిన గ్యాప్. జనసేనను టార్గెట్ చేస్తున్న వైసీపీ. పవన్ ని విమర్శించిన జగన్ పై లోకేష్ ఫైర్. 5 ఏళ్ల తరువాత ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. మళ్లీ 2 పార్టీలు ఒక్కటయ్యే ఛాన్స్. ఏపీలో 3 ప్రాంతీయ పార్టీల వ్యవస్థ దిశగా రాజకీయం సాగుతోంది. ఇందులో టీడీపీది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. వైసీపీ, జనసేన ఇంచుమించుగా ఒకేసారి ఆవిర్భవించాయి. వైసీపీ అయితే అధికారాన్ని అందుకుంది. జనసేన వెయిటింగ్ లిస్టులో ఉంది. ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి మేలన్నది 2019 ఎన్నికలు తేటతెల్లం చేశాయి. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి చేటన్నది 2024 ఎన్నికలు కళ్లకు కట్టినట్లు చూపించాయి. వైసీపీ జనసేనను టార్గెట్ చేయడం వల్లనే చాలా సులువుగా టీడీపీ, జనసేన కలిసిపోయాయని కూడా పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడ్డారు. ఓటమి తరువాత వైసీపీ టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చింది. జనసేనను పక్కన పెట్టేసింది. కానీ లేటెస్ట్గా చూస్తే జనసేనను సైతం వైసీపీ మళ్ళీ టార్గెట్ చేస్తుంది. పైగా పవన్ ని కూడా విమర్శిస్తున్నారు. అయితే పవన్ వైసీపీని విమర్శించలేదా అని అడగవచ్చు. కానీ రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆలోచిస్తే పవన్ వైసీపీని విమర్శించిన వైసీపీ నుంచి పవన్ ని విమర్శించకపోవడమే ఆ పార్టీకి మేలు అని అంటున్నారు. కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే తాజాగా పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఆయన స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. దీంతో రాజకీయ రచ్చ మళ్లీ రాజుకుంది. పవన్ ని విమర్శించడం అంటే ఆయన వెనకాల ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయడమని కూడా వైసీపీ మరిచిపోతుందని అంటున్నారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. నిజానికి చూస్తే కూటమిలో జనసేన, టీడీపీల మధ్య పొరపక్షాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా 2 పార్టీల కేడర్ల మధ్య గ్యాప్ ఉండనే ఉంది. పోటాపోటీగా కొన్ని చోట్ల ఉంది. ఈ క్రమంలో 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ వైసీపీ, టీడీపీతో పాటుగా జనసేనను కలిపికట్టి విమర్శించడం రాజకీయంగా తప్పుడు వ్యూహమని అంటున్నారు. ఇలా చేయటం వల్ల మళ్లీ క్షేత్రస్థాయిలో 2 పార్టీలు ఒక్కటి కావడానికి ఛాన్స్ ఉంటుందని, అలాగే సామాజిక రాజకీయ పరమైన పోలరైజేషన్ కోస్తా జిల్లాలో మరింత బలంగా సాగుతుందని, అది అంతిమంగా వైసీపీకే పెద్ద దెబ్బని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ పవన్ ని విమర్శించగానే మంత్రి నారా లోకేష్ అందుకుని డిప్యూటీ సీఎంని కించపరుస్తారంటూ గట్టిగానే జగన్ మీద విరుచుకుపడటాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. జగన్ పార్టీ కంటే పవన్ కి సీట్లు, మెజార్టీలు ఎక్కువగా వచ్చాయని ఆయన లెక్కలు చెప్పారు. పవన్ ని విమర్శించారని వైసీపీకి కౌంటర్ చేస్తూ జనసేనని వెనకేసుకుని రావటం ద్వారా టీడీపీ జనసేనను తమతోనే ఉంచుకుంటోంది. మరి వైసీపీ పెద్దలు ఈ విషయంలో కాస్త నిదానంగా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. పవన్ ని ఒక బలమైన సామాజిక వర్గం తమ ప్రతినిధిగా చూస్తోంది. అలాగే ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా యువత, మహిళల్లో పవన్ కి ఒక క్రేజ్ ఉండనే ఉంది. దాంతో ఆయన విమర్శించడం ద్వారా వైసీపీ రాజకీయంగా లాభం సంగతేమో గానీ నష్టమే పోతుందని అంటున్నారు రాజకీయ నాయకులు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు, విలువల గురించి మారుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చేస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మారుతాను, ఎగతాళి చేస్తా ఉంటాం
నిజంగానే చాలా చాలా బాధాకరం.